పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి, సీనియర్ సైంటిస్ట్, వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతి, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము. రైతులు వరి పొలాలలో అజోలా పెంచుకోవచ్చు. అజోలా అనేది ఒక నీటిలో తేలియాడే ఒక చిన్న మొక్క, వాటర్ ఫెర్న్ అంటాము. రైతులు వారి యొక్క పొలాలలో కానీ వారి యొక్క ఇంటి ఆవరణలో కానీ ఈ అజోలాను పెంచుకోవచ్చు. అజోలా వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అవి వివరంగా తెలుసుకుందాము. అజోలా అనేది ఈ తక్కువ లోతు ఉన్న నీటిలో పెరిగే చిన్నపాటి తేలియాడే మొక్క. ఇది వాటర్ ఫెర్న్ అంటామన్నమాట. చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది. ఈ అజోలాను జీవన ఎరువుగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు వరి పొలాలలో. అలాగే ఈ పశువులకు ఆహారంగాను ఉపయోగిస్తారనమాట. ఈ అజోలా లోపల ఈ సైనోబాక్టీరియా అనే ఒక బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా ఉండడం వల్ల నత్రజని అందిస్తుంది పొలాలకి. నత్రజని అందుబాటులోకి వస్తుంది, అంటే యూరియా అందుబాటులోకి వస్తుంది. ఇది ఉండడం వల్ల యూరియా కూడా మనము తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా వరి పొలాలలో. ఈ సైనోబాక్టీరియా గాలిలో ఉన్న నత్రజనిని భూమిలో స్థిరీకరించడం వల్ల యూరియా రూపంలో మనకు నత్రజనిని అందించడం జరుగుతుంది. ఇది నేలలో అజోలా వాడే విధానం, ముఖ్యంగా వరి పొలాలలో ఎలా వాడుకోవాలి అజోలా. ఈ వరి నాట్లు వేసిన వారం తర్వాత 1 ఎకరానికి సుమారుగా 200 కిలోల అజోలా పొలంలో చల్లుకోవాలి. వరి నాట్లు వేసిన వారానికి అజోలాని ఎక్కడి నుంచైనా తెచ్చుకొని, అంటే ముఖ్యంగా మనకు అజోలా ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్న కేవీకేల ద్వారా, అంటే కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ, వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కానీ దొరుకుతుంది. ఇది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అక్కడ శాస్త్రవేత్తలను అడిగితే మీకు అందుబాటులో ఎక్కడ దొరికేది చెప్తారు రైతులకి. ఈ అజోలా వరి నాటిన తర్వాత వారం రోజుల తర్వాత ఒక 200 కిలోల అజోలా పొలంలో చల్లుకోవాలి. ఎకరాకు ఒక 200 కిలోలు, లేదా 100 కిలోలకి తెచ్చుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. 10 నుంచి 20 రోజులు పెరగనివ్వాలి. తర్వాత పొలంలో వీటిని తీసి 3 నుంచి 4 రోజుల తర్వాత అజోలా దానంతటా అదే కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కకు అందిస్తుంది. ఇది వేసిన నెల రోజుల లోపల అజోలా పెరుగుతుంది, భూమిలో బాగా పెరుగుతుంది. దాని తర్వాత దానికంతా అదే మనము తొక్కేటట్లు చేసుకోవాలి. అంటే కాళ్ళతో తొక్కడం వల్ల అది కుళ్ళిపోతుంది, అది లోపలనే కుళ్ళిపోతుంది, నడవడం వల్ల కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత భూమిలో నత్రజని మొక్కలకు అందుతుంది. దీంతో పాటు నత్రజనితో పాటు ఆర్గానిక్ మ్యాటర్ లోపల ఉండడం వల్ల సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. రైతులు అజోలాను పెంచుకునే విధానం ఎలా ఉంటుందని అంటే, రైతు తన పొలంలో కానీ తన ఇంటి ఆవరణలో కానీ 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ వెడల్పు, 20 సెంటీమీటర్లు లోతు పరిమాణంలో ఉన్న ఒక కుంటను తవ్వుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్గా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఒక పాలిథిన్ షీటు ఇస్తున్నారనమాట. వాటిని 10 సెంటీమీటర్ లోతు గుంత తీసి అక్కడ ఈ పాలిథిన్ షీట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఒక 5 కిలోలు ఆవు పేడ లేదా గేదె పేడ నీటిలో కలుపుకోవాలి. ఇందులోని ఆవు పేడలోనే ఒక 40 గ్రాములు పోషకాల మిశ్రమము, మైక్రోన్యూట్రియంట్ మిక్చరు, తర్వాత ఒక 10 కిలోలు రాక్ పాస్పేట్, 1.5 కేజీ మెగ్నీషియం సాల్ట్ మరియు 500 గ్రాములు పొటాషియం నీటిలో కలుపుకోవాలి. ఈ నీటిని 10 సెంటీమీటర్ల లోతు ఉన్న కుంటలో వేసుకోవాలి. నీరు ఇంకిపోకోకుండా మంచి నాణ్యతమైన పాలిథిన్ షీటు వాడుకుంటాము మట్టిదైతే. ఒకవేళ మట్టిది కాకోకుండా సిమెంట్ స్ట్రక్చర్, అంటే సిమెంట్తో మనం కట్టుకోగలిగితే పర్మనెంట్గా అవసరం లేదు. నీళ్ళని ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రొవిజన్ కూడా మనము పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకరోజు తర్వాత ఈ 200 గ్రాముల అజోలాని ఈ కుంట లోపల పరుచుకోవాలి. ఇక్కడ నురుగు వస్తుందన్నమాట. ఆ నురుగు వచ్చినప్పుడు ఆ పైన నురుగు అంతా తీసేయాల్సి వస్తుంది. నురుగు అంతా వెళ్ళిపోయి లోపల మట్టి అదంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు పైన తేలుతూ ఉంటాయి, క్లియర్గా తేలుతూ ఉంటాయి ఒక 24 గంటల తర్వాత. అప్పుడు ఈ అజోలాను చల్లుకోవాలి అన్నమాట. అంటే కొంచెం వేయడం వల్ల అది పెరుగుతుంది. ఒక చదరపు మీటరుకు 1 నుంచి 1.5 కిలోల అజోలాను వాడుకోవాల్సి వస్తుంది. నీటిని ఎప్పటికప్పుడు 10 సెంటీమీటర్ లోతు ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ నీళ్లు తగ్గిపోతే ప్రతిరోజు తాజా నీటిని పడుతూ ఉండాలి. 10 నుంచి 15 రోజులు పెరిగిన తర్వాత ప్రతిరోజు 1 నుంచి 1.5 కిలోల అజోలా తీసి నీటితో కడిగి పశువులకు, కోళ్లకు, మేకలకు దానాలో కలిపి ఇవ్వవచ్చు. ఈ అజోలా పశువులకు దానాలో కలిపి ఇవ్వడం వలన కలిగే లాభాలు ఏంటంటే, అజోలాలో లభ్యమయ్యే పోషకాలు ప్రోటీన్లు 23 నుంచి 25% ఉంటాయి, కొవ్వు పదార్థాలు 6.57% ఉంటాయి, అమైనో యాసిడ్స్ 7 నుంచి 8% ఉంటాయి, ఖనిజాలు 10 నుంచి 15% ఉంటాయి, పీచు పదార్థం 12 నుంచి 13% ఉంటాయి, ఇనుము 1000 నుంచి 8600 ppm వరకు ఉంటాయి, రాగి ఉంటుంది. అజోలా వల్ల కలిగే లాభాలు ముఖ్యంగా వరి పొలంలో వేసుకున్నప్పుడు 1 హెక్టారుకు 500 నుంచి
1000 కేజీల నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. అజొల్లా వేసుకోవడం వల్ల భూమి సారవంతాన్ని పెంచి ఎరువుల వాడకం తగ్గించి పంట దిగుబడులను సుస్థిరపరుస్తుంది. అజొల్లా వల్ల భూమిలో సేంద్రియ ఎరువు మరియు నత్రజని పెరిగి భూమి సారవంతమవుతుంది. సేంద్రియ పదార్థం వలన హ్యూమస్ పెరుగుతుంది. ఈ హ్యూమస్ వలన వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం భూమికి వస్తుంది. నేలలో గాలి ప్రసరణ మరియు పారుదల మెరుగుపడుతుంది. ఈ అజొల్లా వాడడం వల్ల కలుపు నివారణ కూడా చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. అసలు కలుపు అనేది చాలా వరకు పెరగదు. ముఖ్యంగా ఈ వరి ప్రాంతాలలో ఈ అజొల్లా అనేది చాలా కీలకము. రైతులందరూ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.